ఇరాన్ అంటే ఒక్క ఇజ్రాయెల్ భయపడుతుంది అని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇరాన్ అంటే ఇజ్రాయెల్ కంటే తోటి ఇస్లామిక్ దేశాలైన గల్ఫ్ దేశాలు కూడా బాగా భయపడుతున్నాయి. ఇరాన్ బలపడితే తమ దేశాలను ఆక్రమిస్తుందని, తమ మీద జులుం చేస్తుందని భయపడుతున్నాయి. ఈ మాట నేను కల్పించి చెప్తుంది కాదు. స్వయంగా సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఖొమేనీ వీలునామాలోనూ ఒక విషయం స్పష్టంగా ఉంది. వారు ప్రపంచమంతా ఉన్న ముస్లింలని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని, వారి జఫారీ ద్వాదశ సిద్ధాంతాన్ని ప్రపంచం మొత్తం వ్యాపింపజేయాలని రాసి ఉంది. వారి నమ్మకం ప్రకారం మహాది వచ్చే వరకు వారు ఇలాగే చేయాలి. అలాంటి వారితో నేను ఎలా చర్చలు జరపగలను? మా మధ్య ఉన్న ఉమ్మడి ప్రయోజనాలు ఏమిటి? ఏ ప్రాతిపదికన మేము ఈ ఒక ఒప్పందం రాగలం? ఉదాహరణకు మాకు రష్యాతో ఏదైనా సమస్య ఉంటే అది ఆర్థిక పరమైనదా లేక రాజకీయ పరమైనదా అని చర్చించి పరిష్కరించుకోవచ్చు. మహాది రాక కోసం వారు ప్రపంచాన్ని సిద్ధం చేయాలి మరియు మొత్తం ముస్లిం ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలి. ఈ లక్ష్యం కోసం వారు తమ ప్రజలను గత 30 ఏళ్లుగా అభివృద్ధికి దూరం చేశారు, ఆకలితో అలమటించేలా చేశారు మరియు మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేశారు. మేము గతంలో చాలా సార్లు ఈ వ్యవస్థను పరీక్షించాం. రఫ్సంజానీ కాలంలో వారు కేవలం నాటకాలు ఆడారని అర్థమైంది. మొదట ఖమేనీ విప్లవం తర్వాత వారి విస్తరణవాదం మొదలవుతుంది. ఆపై ప్రపంచం మొత్తం వారిపై వ్యతిరేకత చూపినప్పుడు వారు రఫ్సంజానీ వంటి ఒక శాంతి కామకుడిని ముందుకు తెస్తారు. అతను మా నమ్మకాన్ని కూడా గెలుచుకున్నాడు. ఒకే రంధ్రం నుండి విశ్వాసి 2 సార్లు కుట్టించుకోడు. మేము ఒకసారి కుట్టించుకున్నాము, రెండోసారి అది జరగదు. మాకు తెలుసు. ఇరాన్ ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యం ముస్లింలందరికీ పవిత్రమైన కిబ్లా అంటే మక్కాను చేరుకోవడం. ఆ యుద్ధం సౌదీ అరేబియా వరకు వచ్చే వరకు మేము వేచి ఉండము. సౌదీ యువరాజు ప్రధానంగా ఇరాన్ రాజకీయ మరియు సిద్ధాంతపరమైన విశ్లేషణ గురించి మాత్రమే మాట్లాడారు. భూమి మీద యూదులు అనే వారినే లేకుండా చేయాలని చూస్తున్న ఇరాన్ ని చూసి ఇజ్రాయెల్ భయపడి దాడి చేయడంలో విచిత్రమేముంది? ఇజ్రాయెల్ అమెరికా కలిసి నెల రోజులుగా దాడి చేస్తున్నా ఇరాన్ తట్టుకొని నిలబడి ఎదురు దాడి చేస్తోంది. అంటే ఇన్ని దశాబ్దాలుగా ఎన్ని బలమైన ఆయుధాలు పోగిస్తుందో అర్థం చేసుకోండి.